హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అన్ని కోర్సులపైన 90% డిస్కౌంట్ అయితే అందజేస్తున్నామండి. ముఖ్యంగా మనకు జీడీ భారీ నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి జస్ట్ కొన్ని కోర్సెస్ 399కే ఇస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. మరికొన్ని కోర్సెస్ 499కి అయితే అందజేస్తున్నామండి. కోంబో ప్యాక్స్ అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ ఇవన్నిటికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందండి మనకి. కోంబో ప్యాక్ కాబట్టి 499 రూపీస్కి ఇస్తున్నాము. ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇందులోనే పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. 100% మీరు ఉద్యోగం సాధించే విధంగా వీటిని డిజైన్ చేసాం. అంతేకాకుండా ఇది 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నామండి. పర్ఫెక్ట్ కోర్స్ అండి ఇది. మొత్తం కంప్లీట్గా 50,000 ప్రశ్నలతో వీటిని ప్రీవియస్ ప్రశ్నలు అన్నీ కూడా ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుందండి. జస్ట్ మొదటి 500 మెంబర్స్కి మాత్రమే ఓపెనింగ్ ప్రైజ్ అయితే అందిస్తున్నాము. వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఓకేనా, అక్కడ స్టోర్ ఆప్షన్లో కొనుగోలు చేయండి. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిజిఎల్ 14th సెప్టెంబర్ 2024 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వారికి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే బిట్స్ని ఈ వీడియో మనము డిస్కస్ చేద్దాము. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. రానున్నటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా ఇవి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. సో మీరు అందరూ లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా, మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా మన వీడియోని షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎవరండి? జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి పుస్తకం. గురుత్వాకర్షణను ఎవరు కనుగొన్నారు? సర్ ఐజాక్ న్యూటన్. గురుత్వాకర్షణ శక్తిని కనుగొనడము జరిగింది. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. 1913 సంవత్సరంలో గీతాంజలికి గాను ఈ సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ద్రోణాచార్య అవార్డు దేనికి సంబంధించింది? క్రీడలు లేదా ఆటల్లో ఉత్తమ కోచ్కైతే ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వన్, ఖజురహో దేవాలయం ఎక్కడ ఉంది? ఖజురహో మధ్యప్రదేశ్లో ఉందండి. నెక్స్ట్, భూమికి ఒక పెద్ద సహజ ఉపగ్రహము ఉందా? ఉందండి, చంద్రుడు అండి. ఏకైక ఉపగ్రహము భూమికి ఉన్నటువంటిది చంద్రుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను ఎవరు పోషించారు? కెన్ బెంక్లీ. ఓకేనా, బెన్ కింగ్సీ అండి. ఓకే, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 5 సెప్టెంబర్ ప్రతి సంవత్సరము మరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనమైతే నిర్వహించుకుంటాం. నెక్స్ట్ వన్, జపాన్పై అణుబాంబు ఎప్పుడు వేయబడింది? 1945 ఆగస్టులో అండి. ఓకేనా, హిరోషిమా మరియు నాగసాకి పైన మరి అమెరికా యొక్క అణుబాంబు అయితే వేయడం జరుగుతుంది. లిటిల్ మ్యాన్, ఫ్యాట్ బాయ్ అనేటువంటి పేరుతో 2 అణుబాంబులు వేస్తుందండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, వికృతమైన నంగల్ ఆనకట్ట ఏ నది పైన ఉంది? ఎక్కడండి? సట్లైజ్ నది పైన ఉందండి. సట్లైజ్, నంగల్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్, గత సిజిఎల్ షిఫ్ట్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా, సో ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోని యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందిన బృహదీశ్వర ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ చేయండి అందరూ కూడా. తెలియకపోతే బృహదీశ్వర టెంపుల్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్,
భారతదేశ జాతీయ పుష్పం ఏది? నేషనల్ ఫ్లవర్ ఏంటండి? కమలము. భారతదేశ జాతీయ పుష్పం కమలము. భారతదేశ జాతీయ జంతువు పులి. భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఎలిఫెంట్. అండ్ భారతదేశ వాటర్ యానిమల్ నీటి జంతువు డాల్ఫిన్. గంగా నది డాల్ఫిన్. ఓకేనా, గమనించాలి. ధనరాజ్ పిల్లై ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి? హాకీ అండి, హాకీ. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో హాకీ విభాగంలో భారతదేశానికి కాంస్య పథకం రావడం జరిగిందండి. ఓకే, గమనించాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ భద్రతా మండలిలో ఎంతమంది శాశ్వత సభ్యులు ఉంటారంటే 5 ఉంటారండి. ఓకేనా, 5. ఈ 5 సభ్య దేశాలకి వీటో అనేటువంటి పవర్ ఉంటుందండి, వీటో. ఓకే, గమనించాలి. మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము న్యూయార్క్లో ఉంటుందండి, అమెరికా. మొత్తం 193 సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉండడం జరుగుతుంది. 1945 ఓకేనా అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు పాకిస్తాన్లో ఏ సింధు నాగరికత ఉంది? హరప్ప అండి, హరప్ప. ఓకే, అప్పుడు పాకిస్తాన్ అంటే మన దేశంలో భాగంగా ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోవడం అయితే జరిగింది. బట్ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు పాకిస్తాన్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, భారతదేశంలో ప్రత్యేకించి మధ్యయుగ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో ఏ రకమైన పన్నులు వసూలు చేయబడ్డాయి? ఏంటి, ఇటీవల అడిగారండి ఎగ్జామ్లో ఇది. చౌత్ మరియు సర్దేశ్ముఖ్ సిజిఎల్లో, మరి సిహెచ్ఎస్ఎల్లో కూడా అడిగారండి. ఓకే, సిహెచ్ఎస్ఎల్. నెక్స్ట్ వన్. భూదాన్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరండి? ఆచార్య వినోబా భావే, గాంధీ గారి శిష్యుడండి. ఆచార్య వినోబా భావే గారు ప్రారంభించడం అయితే జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఓకేనా, గమనించారు, పోచంపల్లి. నెక్స్ట్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు? లార్డ్ మెకాలే అండి ఇది. ఓకేనా, లార్డ్ మెకాలే. నెక్స్ట్ వన్. ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ఫ్లయింగ్ సిక్ ఈజ్ ఎ స్ప్రింటర్ అండి. ఓకేనా, మిల్కా సింగ్. నిమ్మ మరియు మామిడి ఏ విటమిన్ లభిస్తుంది? నిమ్మ మరియు మామిడిలో విటమిన్ సి అనేది మనకు ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా బాగా పండినటువంటి మామిడి పండులో ఏ విటమిన్ లభిస్తుందండి? ఏ విటమిన్? బాగా పండిన ఎర్రటి మామిడి పండులో, ఎల్లో కలర్లో ఉన్నటువంటి మామిడి పండులో విటమిన్ ఏ లభిస్తుంది. బట్ పచ్చగా ఉన్న దాంట్లో సి విటమిన్ లభిస్తుంది. ఒక విప్లవాన్ని లేదా ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? ఓకేనా, భ్రమణము, ఒక పరిభ్రమణానికి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? భూ పరిభ్రమణము 365.5 రోజులైతే పడుతుంది. 1 సంవత్సర కాలం భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. నెక్స్ట్ వన్. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఇన్క్విలాబ్ జిందాబాద్ సర్దార్ భగత్ సింగ్. నెక్స్ట్ వన్. ముసాయిదా రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాజ్యాంగాన్ని రూపొందించి నవంబర్ 26, 1949న మరి సమర్పించడం అయితే జరిగింది. అందుకే నవంబర్ 26వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. నెక్స్ట్. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యున్నత స్థానం ఏంటి? జిల్లా కౌన్సిల్ అండి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారము భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారండి. ముందుగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. అత్యున్నత స్థాయి జిల్లా పరిషత్ అని అర్థం. ఇక్కడ ఒక జిల్లా కౌన్సిల్ లేదు, జిల్లా పరిషత్. శ్రీలంకలో కరెన్సీ పేరేంటి? శ్రీలంక రూపీ. ఓకేనా, శ్రీలంక రూపీ. భారతదేశం యొక్క అశ్రుబిందువు అంటారండి. మీరు ఎప్పుడైనా గమనించారా? భారతదేశ పటాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రతిసారి శ్రీలంక దేశం కూడా మన పటంలో కనిపిస్తుందండి, అఫీషియల్ పటంలో. ఎందుకండి అంటే యాక్చువల్గా ప్రతి దేశానికి కొన్ని సముద్ర జలాలు ఉంటాయండి. ఓకేనా, సముద్ర జలాలు సరిహద్దులుగా ఉంటాయి. అయితే భారతదేశానికి కూడా సముద్ర సరిహద్దు శ్రీలంక కంటే ఎక్కువగా ఉంటుందండి.
అందుకే మన యొక్క సముద్ర సరిహద్దు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీలంక దేశాన్ని కూడా ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. భూమి సమీపంలో ఉన్న వాతావరణ అత్యల్ప పొర ఏంటి అంటే ట్రోపోస్పియర్. ఓకే. నెక్స్ట్ వన్, భారత సైన్యంలో విజయంత పేరు ఏమిటి? విజయంత అనే పేరు దేనికండి? ఒక యుద్ధ ట్యాంక్ పేరండి అది విజయంత. చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి సమయంలో భారతదేశానికి వచ్చారు? చైనా యాత్రికుడు పాహియాన్. చంద్రగుప్త టు విక్రమాదిత్య అని పిలుస్తారు ఇతన్ని. చంద్రగుప్త 2 కాలంలో రావడం జరిగింది. ఓకే. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మరియు రాజ్ కపూర్ల మధ్య సంబంధం తండ్రి కొడుకులండి. ప్రీవియస్ అడిగారు క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రము టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఏంటండి? అస్సాం. ఓకేనా. అస్సాం. టీ అనేది, టీ కాఫీ అనేవి ఇవి కొండ ప్రాంతాల్లోని వాలులలో వీటిని పెంచుతారండి. ఓకేనా. తోట పంటలు అంటారు వీటిని. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో పెద్ద ద్వీపకల్ప పీఠభూమిలో భాగం కాని రాష్ట్రము. ద్వీపకల్ప పీఠభూమిలో భాగం కానటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి. కాదు. ఏమేమి ఉంటాయండి ద్వీపకల్ప పీఠభూమిలో? మరి కేరళ ఉంటుంది, ఇక్కడ తమిళనాడు ఉంటుంది, ఓకేనా, కర్ణాటక ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. అంతే ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఓకేనా. దక్షిణ భారత రాష్ట్రాలు 5. నెక్స్ట్ వన్, ఖైబర్ పాస్ ఎక్కడ ఉంటుంది? ఖైబర్ మరియు బోలాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉంటుంది. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమి ఏ నది రాదు? ఈ క్వశ్చన్ అడిగారండి. కింద ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనుకోండి. 3 ఆప్షన్లు ద్వీపకల్ప పీఠభూమిలో ఉండేటువంటి నదులు. ఒకటి మనకు ఉత్తర భారతదేశంలోని హిమానీనాథ నది. ఏంటది? యమునా నది అండి. ద్వీపకల్ప పీఠభూమి నది కాదు ఇది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే యమునా నది భారతదేశంలోనే అతి పొడవైన ఉపనది అండి. గంగా నదికి ఉపనదిగా ఉంటుంది, అతి పొడవైన ఉపనది. ఓకే. గంగా నది ఒడ్డున ఉన్న నగరము కాన్పూర్. భారతదేశము లౌకిక దేశము. దీని అర్థం ఏంటి? భారతదేశంలో ఏ రాష్ట్ర స్థాయిలో మతం అనేది లేదు, మత తటస్థ దేశం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు? స్వామి వివేకానంద. భారతదేశ ప్రామాణిక సమయ ఆధారం ఏంటండి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ అంటే ఈస్ట్, తూర్పు రేఖాంశం. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ సమయానికి గ్రీన్విచ్ సమయానికి 5:30 గంటలు తేడా ఉంటుందండి. 5:30 గంటల సమయం తేడా ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. భారతదేశంలోని తూర్పు భాగంలో ఏ రాష్ట్రం ఉంది? అరుణాచల్ ప్రదేశ్ అండి, చిట్ట చివరి ప్రాంతం తూర్పున. హిమాలయ శ్రేణులలో నతులా పాస్ మీదుగా ఏ దేశం ఉంది? ఆన్సర్ చైనా. ఓకే, చైనా అంటే మనకు సరిహద్దుగా ఉంటుంది. మెక్మోహన్ రేఖను కలిగి ఉంటుందండి సరిహద్దుగా. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 14కి ఉపయోగపడేటువంటి, అన్ని షిఫ్ట్లకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన జీకే క్వశ్చన్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.